జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రేలకు నమస్కరిస్తూ 5వ రోజు అనస్తాసియా. మాస్టర్స్, ఒక హ్యాపీ విషయము ఏంటంటేనండి, 2021 పిఎంసి ఇంగ్లీష్లో పత్రిజీ ఆయన లాడిమర్ తోటి ఒక రష్యా ఇంగ్లీష్ వచ్చిన ఆవిడ, వీళ్ళిద్దరి మధ్యలో పత్రిజీకి ఏమో రష్యా అది ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది, అలానే పత్రిజీ ఇంగ్లీష్ మాట్లాడితే ఆయనకి రష్యాలో చెప్తుంది. మేబీ ఆయనకి రష్యన్ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీష్ రాదనుకుంటానండి లాడిమర్కి, అంటే ఈ పుస్తకం రాసిన ఆయన అనమాట. పత్రిజీ ఆయన అసలు ఎలాగా పొగుడుతున్నారోనండి, మాకు ఇంత గొప్ప నాలెడ్జ్ ఇచ్చారు, యువర్ వెరీ గ్రేట్ అని నిజంగాను ప్రోత్సహించటం, అభినందించటం పత్రిజీ దగ్గర నేర్చుకోవాలి మాస్టర్స్. నేను నేర్చుకున్నది అదే పత్రిజీ దగ్గర నుండి, ప్రోత్సహించాలండి. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకళ్ళని ప్రోత్సహిస్తే అమ్మో మనకి ఏదైనా రాదేమో, పేరు వాళ్ళకి వెళ్ళిపోద్దేమో, మనకి రాదేమో అని చాలా మంది ఫీల్ అవుతారు. అది 100% రాంగ్ మాస్టర్స్. పత్రిజీ ఎంత ప్రోత్సహిస్తారండి. ఎందుకంటే మాస్టర్స్, మనం ఒకరిని ప్రోత్సహించినప్పుడు వాళ్ళకు నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు పంచిన విజ్డమ్ ఎంతో మందికి ఇన్స్పైర్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. మనం ప్రోత్సహించి ఒక క్లాస్కి ఏదన్నా మనం పరిచయం చేసి ఇప్పిస్తే ఆ హ్యాపీనెస్లో ఉన్న హ్యాపీనెస్ తిరిగి మనకే వస్తుందండి. వాళ్ళకు వచ్చిన ఫేమ్లో మేబీ వాళ్ళు అడ్రస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, పలానా వాళ్ళ వల్లే క్లాస్ వచ్చింది, క్లాస్ చేసనిలాగా, అది కూడా మనం ఎదురు చూడక్కర్లా. ఎందుకంటే ఎదురు చూడనిది ఎదురే మనకు వస్తుందండి. అది పత్రిజీ దగ్గర ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, అభినందించటం, ప్రోత్సహించటం. ఆయన లాడిమర్తో మాట్లాడుతూ ఎంత పొగుడుతున్నారో పత్రి గారు, ఎంత ప్రశంసిస్తున్నారు విత్ ఫుల్ హార్ట్ అండి. ఆయన ముఖంలో ఒక వెలుగు, కాంతి. యూజువల్లీ పత్రిజీ నవ్వటం చాలా తక్కువగా చూస్తాము, గంభీరంగా ఉంటారు ఆయన, కానీ ఆయన ముఖమంతా ఒక ఆనందంతో నిండిపోయింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు అసలు భలే హ్యాపీ అనిపించిందండి. దట్ ఈజ్ పత్రిజీ. సో అనస్తాసియా బుక్ చదవమంటున్నారు. ఆయన ఎన్నో బుక్స్ రాశారు పత్రిజీ, అవి చదవండి అని చెప్పలా, అనస్తాసియా చదవండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరింట్లో ఈ బుక్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఒక అనస్తాసియా అవ్వాలంటున్నారు. అంటే పత్రిజీ వ్యూ ఏంటంటే మాస్టర్స్, తనొక్కళ్ళే గొప్పతనం, తన గొప్పతనమే చాటటం కాదండి. ఒక మనిషి మాధవుడిగా మారటానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు మనకి చూపించారు పత్రి గారు. ఈ సమయంలో ఇలాంటి ఒక గొప్ప చైతన్యం మనకి దొరకటం అనేది నిజంగా ఒక సుకృతం అండి. అది అర్థమైతే తప్ప అర్థం కాదు పత్రిజీది. పత్రిజీ ఆయన్ని ఎంతో ప్రశంసిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నారు, పత్రిజీతో లైవ్లో ఫ్లూట్ మ్యూజిక్తో మెడిటేషన్ చేయాలి అని ఉంది అని ఆయన అడుగుతున్నారు. పత్రిజీని ఆయన ఎంతో ప్రశంసిస్తున్నారండి. ఒక ఆథర్ని సర్ ఎంత ప్రోత్సహించారంటే అంత ప్రోత్సహించారు. ఆ ఇంటర్వ్యూ కూడా నేను గ్రూప్స్లో పెడతాను, ప్రతి ఒక్కళ్ళు చూడండి మాస్టర్స్. పుస్తకాలు చదవటం వేస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు స్వాధ్యాయము విస్తారంగా సువిస్తారంగా వెళ్తుంది. నిజంగా పుస్తకాలు అనేవి లేకపోతే ఎక్కడో ఉన్న రష్యా అడవుల్లో ఉన్న అనస్తాసియా గురించి మనకి తెలిసేదా అండి? తెలిసేది కాదు కదా. సో బుక్ రీడింగ్కి మించింది ఇంకొకటి లేదు మాస్టర్స్, నాకు అర్థమైంది మాత్రం అంతే. అయితే అనస్తాసియా ఈరోజు తనది మనం ఒక విషయం పంచుకుందామండి. బుక్లో చెప్పింది, ఈ లాడిమర్తో ఆవిడ 3వ రోజు అని చెప్తుంది. ఈ రోజుకి నువ్వు వచ్చి 3 రోజులైంది,
ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తుంది అనమాట అండి. అలా చెప్తున్నప్పుడు ఆయన ఒక సందర్భంలో నేను ఒక అమ్మాయిని గమనిస్తున్న, 27 ఏళ్ళ అమ్మాయిని అని ఆ అమ్మాయి గురించి చెప్తుంది. ఆ అమ్మాయి పొద్దున్నే లేవటము, అబ్బా ఇప్పుడు లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ చేసుకోవాలి, ఏం కూర చేయాలి, ఇట్లా ఇదేనటండి ఆలోచన. తన జీవితం ఒక యాంత్రికమైపోయింది, ఏది ఇష్టంగా చెయ్యట్లా. అప్పుడు వాళ్ళ అనస్తాషియా వాళ్ళ తాతగారు, నువ్వు ఒక్కళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు చూడకు, నువ్వు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతావు, డిటాచ్మెంట్లో ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళంట. ఏంటి సబేరియా అడవుల్లో ఉండి నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావా అని అడుగుతాడు లాడిమర్. సరే నువ్వు పడుకో అని చేతిలో చేపెట్టి ఇప్పుడు కళ్ళు మూసుకొని చూడు అంటే ఆయన అలా విజన్ చేసుకుంటూ అక్కడ ఒక దృశ్యం చూస్తాడండి. ఒక అమ్మాయిని ప్లాస్టర్తో కట్టేసి, అంతా కూడా ప్లాస్టర్ వేసేసి మూతికి అమ్మాయిని కట్టేసి ఉంటారు. ఒక బల్ల మీద ఒక అతన్ని అర్ధనగ్నంగా పడుకొని పెట్టుంటారు. సో అది వద్దు, స్కిప్ చేసే, అది చూడలేము అంటే, లేదు లేదు ఆ అమ్మాయి ఏదో ఆపదలో ఉన్నారు, వాళ్ళు చూడాలి మనము, నువ్వేంటి అన్ని బెల్ల గొప్పలు చెప్తున్నావు, అట్లాంటివే కదా తెలుసుకోవాలి అంటాడు. ఈ లాడిమరండి ఆవిడ్ని ఎన్నో తిడుతూ ఉంటాడు కూడా. మళ్ళీ ఒక్కొక్కసారి నిజంగా ఈవిడ గొప్పతనం తెలియక నేనేంటి ఇలా అంటున్నానని రియలైజ్ అవుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఛాతి మీద ఉన్న హెయిర్ మీద అక్కడ ఒక 4 తాగుతూ ఉంటారు. మన భారతదేశమే కాదండి, ఆ రష్యాలో కూడా ఇలాంటివేనమాట. ఏ దేశంలో చూసినా ఇలాంటివే. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తాగుతున్న ఆ లిక్కరు అతని ఛాతి మీద ఉన్న ఎంటికల మీద, హెయిర్ మీద పోసి అగ్గిపుల్లు వెలిగిస్తారు. అప్పుడు లాడిమర్ అంటారు, నువ్వు ఇంత ఘోరం చూస్తున్నావు కదా, ప్రేమ అని చెప్తున్నావు, హెల్పింగ్ నేచర్ చెప్తున్నావు, ఇవన్నీ పుస్తకాలు రాయటం వరకేనా, అతన్ని నువ్వు రక్షించాలి కదా అని అంటే, అప్పుడు అతను రెడీగా లేడు, అతను అడగట్లేదు. హెల్ప్ అడిగితే తప్ప మనం చెయ్యకూడదు అంటే, అబ్బో అని మళ్ళీ ఆవిడ్ని ఎద్దేవ చేస్తే ఇవివో అనేస్తాడు. అని తిరిగి చూసేప్పటికీ అనస్తాషియా కింద పడిపోయి ఉంటుంది. అరే ఏంటి కింద పడిపోయావని తీస్తే, మరి నువ్వు ఇప్పుడే కదా అన్నావు, మరి నేను అతనికి ఎనర్జీ ఇచ్చాను, కానీ అతను తీసుకునే స్థితిలో లేడు, అతను చనిపోయాడు. మరి అంత ఎనర్జీ ఇచ్చేటప్పటికి నేను పూర్తిగా నా శక్తిని కోల్పోయాను అని చెప్తుందండి. అందుకే పత్రిజీ కూడా ఎప్పుడు ఎవ్వరికి హీలింగ్ చేయొద్దని చెప్పారు. పత్రి మేడం కూడా చాలా సందర్భాల్లో పత్రి సార్ చెప్పటం జరిగిందండి. ఈ హీలింగ్ చేయటము ఇవన్నిటి వల్ల మాస్టర్స్ మన శక్తిని మనం కోల్పోతాము, మనం ఎనర్జీని ఇస్తూ ఉంటాం వాళ్ళకి. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది రే ఎంత పొరపాటు అని. అయితేనండి పత్రి సార్ చెప్పేవాటికి అనస్తాషియా చెప్పేవాటికి చాలా రిజంబుల్స్ ఉన్నాయి. సార్ ఇండివిడ్యువాలిటీ నేర్పించారు. నిజం చెప్పాలంటే ఆయన ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోమన్నారు. ఆయనండి ఇప్పుడు మనము భగవంతుడు దేవుడు అంటే అడుక్కోవటానికి ఉన్న ఒక శక్తిగా క్రియేట్ చేయబడ్డాడు. ఆయన మన అవసరాలు తీర్చే ఒక శక్తిగా క్రియేట్ చేయబడ్డాడు. మనకు అడుక్కోవటం అలవాటైపోయిందండి, ఇవ్వు 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 అని. కానీ పత్రిజీ ఆయన ప్రదర్శించలేని శక్తులు ఏమీ లేవు మాస్టర్స్. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చెయ్యగలరు, కానీ ఎక్కడ ప్రదర్శన చేయలే. కారణం ఏంటంటే మళ్ళీ సైకిల్ రొటీన్ అయిపోతారు, ఈ అడుక్కోవటంలోనే జీవితాలు మగ్గిపోతాయని. ఉద్ధారాత్మానే ఆత్మానం అప్పో దిప్పో భవ, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలని ఆయన ఏ ప్రదర్శనలు చేయలే. నీకు తలనొప్పి వస్తే నువ్వే తీర్చుకోవాలన్నారు. అలా చెప్తున్న సందర్భంలో మరి మనమేమి అనుసరిస్తున్నామనేది ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే
ఏం చేయకూడదో ఏం చేస్తున్నామో మనకి తెలుస్తుందండి. సో అనస్తాషియా కూడా అంతే, ఎవరిది వాళ్ళే పడాలి, సహాయం కోరితేనే ఇవ్వాలి, లేకపోతే అది వృధా అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఉపయోగం ఉండదండి. శక్తి ఇచ్చిన వాళ్ళు సిక్ అయిపోతారు. సో అడిగితే తప్ప ఏమీ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఆమంటారు, నీ షిప్ దగ్గరికి నేను దారి చెప్తాను, నువ్వు వెళ్ళు లాడిమర్, నాకు అస్సలు వచ్చి నిన్ను దింపే ఓపిక కూడా లేదు అని ఆమెడ తోటకూర కాడలా వడిలిపోయి ఉంటారంటండి. సో ఈ లాడిమర్కి చెప్తుంది కదా, అయినా ఆవిడ ఊరుకోలేక మెల్లగా అలా వస్తూ ఉంటుంది. లాడిమర్ అది స్టీమర్ ఆయన షిప్ ఎక్కుతూ ఉన్నప్పుడు అది స్టార్ట్ చేసే మోతలో అనస్తాషియా చెప్పేది ఆయనకి వినిపించదు. సెండ్ ఆఫ్ ఇస్తుంది అనుకొని బాయ్ చెప్తారు. ఆమెకేం గుర్తొస్తుందంటే, వీళ్ళు వెళ్ళే షిప్ వెళ్ళే దారిలో ఒక కొండ ఉంది వాటర్ కింద పెద్దది, అది గనక కింద టచ్ అయ్యిందంటే ఈ షిప్ ముక్కలు అయిపోతుంది. అదే చెప్తుంది. అది గుర్తొచ్చి ఆవిడ లేని ఓపిక అంతా తీసుకుని ఆమె అలానే ఎంతో శక్తిని కూడగట్టుకుని చెప్తూ ఉంటే ఈయనకు అర్థం కాదు. కానీ ఆ షిప్ నడిపే ఆయనకి ఆమె చెప్పింది అర్థమవ్వి, ఆమె లెఫ్ట్కి తిప్పండి, లెఫ్ట్లోకి నుండి వెళ్ళండి అనేది ఆయనకి వినిపిస్తుందండి. వెంటనే లెఫ్ట్కి తిప్పుతాడు, ఆ ప్రమాదం తప్పుతుంది. సో మాస్టర్స్, అనస్తాషియా ఎంత గొప్ప విజన్ ఉందంటే ఆవిడకి. ఆమె చెప్తున్నారు, మీరు చూసే టెలివిజన్ వాళ్ళు ప్రసారం చేసేవి మీరు చూస్తున్నారు, కానీ మీ దగ్గర ఉన్న శక్తి మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడున్నదైనా చూడగలరు, ఆ శక్తి మీలోనే ఉంది. ఏదైనా సాధించగలరు, ఆ శక్తి మీలోనే ఉంది. ఆ శక్తి మనలో ఉంది అని మనం తెలుసుకోవాలండి. మనము మన గొప్పతనం ఎప్పుడు మనకు అర్థం కాదు. బయట వాళ్ళే గొప్ప అనుకొని వాళ్ళ ద్వారానే మనకి ఏదో వచ్చి పడిపోద్ది అనుకొని ఆశపడుతూ ఉంటాం. ఇంకా ఇప్పుడు కోనేరు వరలక్ష్మి గారు పత్రిజీ ప్రబోధాలు పత్రిసర్ బుక్లో మాస్టర్స్ ఒక విషయం చెప్పారు. 118 సంవత్సరాల ముందుకి మనం వెళ్ళిపోయాం 5th డైమెన్షన్కి. మన భూమి 3rd డైమెన్షన్ది. అంటే ఇది కొంచెం అర్థం కాకపోవచ్చండి. అప్పుడు జరగాల్సినవి ఇప్పుడే మనం పొందుతున్నామంట. సో మాస్టర్స్, ఇప్పుడు అనస్తాషియా మనకు అదే చెప్తున్నారు. ఆవిడ ఇలాంటి ఒక స్పీడ్ సమయంలో మానవాళి మారాల్సిన సమయం ఆసన్నమైంది. మానవ మనుగడ భద్రంగా ఉండాలి అంటే ఇప్పుడంతా అభద్రతగా ఉందండి. అనేక రూపాలుగా కూడా అభద్రతగానే ఉన్నాము. నేచర్ వైజ్ ఒకళ్ళకి ఒకళ్ళు, ఒక మనిషికి ఒక మనిషి ఎట్లా అని చూసుకున్నా ఒక సెక్యూరిటీ లేదు మనిషి ప్రాణానికి. ఆమె ఏం చెప్తున్నారంటే, ప్రకృతితో జీవించండి, చిన్న పిల్లల్ని ప్రకృతికి దగ్గరగా ఉంచండి. మీరు మొక్కల్లో వాటిలో తిరుగుతున్నప్పుడు మీ గుండె చప్పుడు ఆ మొక్కలకి తెలుస్తుంది. ఆ మొక్కల నుండి మీకు స్పందన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా మీ గుండె చప్పుడు మీరు విన్నారా అని అడుగుతుంది. నిన్న మాస్టర్స్ ఎందుకో కింద మొక్కల దగ్గరికి వెళ్ళొచ్చి ఊరికే అలా వచ్చి అలా సోఫాలో జారిగిలు పడితే నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినపడుతుందండి. ఏంటి మాస్టర్ బాగానే ఉన్నావా? మన దృష్టి ఎప్పుడు ఒకటేగా, మనం ఏమి బ్రాడ్ మైండెడ్గా ఆలోచించం కదండి. ఏంటి నా గుండె చప్పుడు నాకు ఇంత స్పష్టంగా వినపడుతుంది, నువ్వు బాగానే ఉన్నావుగా, నువ్వు బాగోవాలి, నేను ఈ ఎంతో జ్ఞానం ఉంది అది నేను అందుకోవాలి, ఇలా నా గుండెతో మాట్లాడానండి. ఇప్పుడు అనస్తాషియా చెప్పినాక ఈరోజు విన్నాక అది కాబోలు మన గుండె చప్పుడు మనం వినాలి అనేది అర్థమైందండి. టోటల్గా మాస్టర్స్
పత్రిజీ ఎందుకు ఈ బుక్ చదవమన్నారు అనేది అర్థం చేసుకుని పత్రి సార్ ఏది చెప్పినా